రాజకీయంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాలకు సేవ చేయాలని ఏదైనా చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మీకు ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. ఓకేనా, మీరు ఒక సర్కిల్లో నిలబడి దిక్కులు చూస్తున్నారు ఎక్కడ పోవాలా అనేసి. మా బాస్ ఎక్కడ చెప్తే అక్కడ అంటున్నారు. అలా కాకుండా నా పుట్టినిల్లు ఇది, నా పుట్టినింటి నుంచే నేను పోటీ చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మా కోసం భవానీ రెడ్డి గారు వచ్చారు, మా బిడ్డ వచ్చింది, మా బిడ్డ మాకు అండగా ఉంటుందట, మా బిడ్డను మేము ఆదరిస్తామని మీ వెనకాల నలుగురు తిరగడానికి ధైర్యం చేస్తారు. మీరు అసలు ఉంటారు ఇక్కడ నుంచి పోటీ ఈరోజు మీరు అంటే సిద్దిపేట నలుగురు తిరిగిన తర్వాత, హరీష్ రావును కాదని తిరిగిన తర్వాత, మీరు వాళ్ళకు ఇక్కడ కాదు నేను ఇంకో నియోజకవర్గానికి పోతున్నా మా బాస్ అక్కడికి పోమనంటే ఈ నలుగురు పరిస్థితి ఏంటి? అప్పటికే హరీష్ రావు గారితో వాళ్ళు వ్యతిరేకమై ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఆ నలుగురు పరిస్థితి ఏంటి? మీరు రకరకాలుగా ఎన్ని రకాలుగా తిప్పినా నేను అదే చెప్తా. సిద్దిపేట అని మీరే అన్నారు ఫస్ట్. నేనేమన్నా మాట్లాడినా ఫస్ట్ సిద్దిపేట గడ్డ మీదకి ఫస్ట్ క్వశ్చన్ మీరు స్టార్ట్ అయింది ఎక్కడ? సిద్దిపేట గడ్డ మీదకి మా బాస్ ఎక్కడ నేను కూడా సిద్దిపేటనే అనుకుంటున్నా. నేను కూడా సిద్దిపేట అనుకోవడం కాదు, నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని మీ సంకల్పం. అనుకోవడం వేరే, సంకల్పం వేరే. మీరు గట్టిగా నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా, అదే నా లక్ష్యము అనేది ఉంటే ప్రజలు మిమ్మల్ని సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా. నా వరకు నేను అనుకోవడం సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా. రేపేదైనా అనుకోని విధంగా సార్ లేదమ్మా సిద్దిపేట నేనే పోటీ చేస్తాను, కోదండరామ్ గారు వచ్చి సిద్దిపేటలో పోటీ చేస్తా అన్నప్పుడు నువ్వు పక్క కాన్స్టిట్యున్సీ పోమ్మా గజ్వెల్ అంటే లేదు అట్టెట్లా పోతాను, నేను పార్టీ ప్రెసిడెంట్ నేను ఎదిరించలేను కదా. కోదండరామ్ గారు వచ్చి అనుకోండి సిద్దిపేట చేసుకోండి మీరు, నేను గజ్వెల్ పోతా. నేను పోనీ హరీష్ రావు గారు అక్కడ ఉంటారని కూడా గ్యారంటీ లేదు, సీఎం గారే అక్కడికి రావచ్చు. ఎటు తిరిగినా కూడా ఆ కుటుంబం పైనే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎస్ మేబీ అది నేను షేర్ కసి ఆ కుటుంబం అంటే కసి అని కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఇంకా కొట్టేటోళ్ళు లేరు అక్కడ, భయపడుతున్నారు ప్రజలు. నిజంగా కూడా వాస్తవంగా నాయకుడు అనేటోడు గట్టి స్టాండ్ తీసుకుంటే 33 ఏళ్ళు ఎట్లా ఉంటారండి నాకు అర్థం కాదు. అన్ని సమస్యలు అక్కడ ఉంటే ఒకటే వాళ్ళు మనిషి ఫ్యామిలీ నుంచి 33 ఏళ్ళు ఎట్లా ఉంటారు? అది సాధ్యమేనా? అంటే బలహీనతలు లేవా మీకు? మీరు ఆ ప్రాంతాన్ని నిజంగా అంతే అభివృద్ధి చేసిండ్రా మీరు? నేను అడుగుతా అదే అనమాట. అంటే ఖచ్చితంగా అక్కడ భయపెట్టడము, ప్రలోభ పెట్టడము జరుగుతున్నాయి అక్కడ. అది కూడా చూద్దామనే సిద్దిపేట ఎంచుకోవడం జరిగింది. నా వరకు నేను సాధ్యమైనంత వరకు సిద్దిపేటే, నేను ఉండేది కూడా అక్కడే ఉంటున్నా. ప్రజలకు తెలుసు, వాళ్ళ మధ్యలో రోజు పొద్దున పోయి తిరిగేది కూడా వాళ్ళ సమస్యల మీద తిరుగుతున్నా కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది బలమైన నాయకురాలు వస్తుంది. కోదండరామ్ గారి నాయకత్వంలో సిద్దిపేట నుంచి తను పోటీలో నిలబడుతుంది అనేది ప్రజలకైతే ఒక స్పష్టమైంది, చేరింది ఒక మెసేజ్. భయపెట్టడానికి హరీష్ రావు గారు ఫ్యాక్షనిస్టు ఇంకోటో కాదు కదా, ఆయన ఒక రాజకీయం అదే అన్న. మరి ఇందాక రాజకీయాలు చేస్తుండ్రా, రాజకీయం చేస్తుండ్రా, మరి మీ భాషలో రాజకీయం అంటే ఏంటిది? మరి దట్స్ వాట్ రాజకీయం ఈజ్ కాల్డ్. సో ఏదైనా జరగచ్చు. ఒక ముఖ్యమంత్రి రేస్లో ఉన్న తను కూడా అంతే. రేపు పొద్దున అవకాశం కలిగి వస్తే హరీష్ రావు గారు ఆయన ఒక ఎమ్మెల్యేకే లిమిట్ కావాలని అనుకోరు కదా. ఆయన ఆల్రెడీ ఆయన చేయని పొజిషన్ లేదు, ఆయన అన్నీ చేసిండ్రు. మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేగా ఓడిపోతా ఉంటే ఆయన చూసుకుంటూకుంటారా? సో ఆయన శక్తులన్నీ ఒడ్డి ఒక మహిళ మీద మీరే అంటున్నారు కదా, సాధారణ అన్నారు కదా. నేను సాధారణ నేను అనుకోవట్లేదు, బలమైన మహిళ అని నేను అనుకుంటున్నాను. మరి సాధారణ అనే ఉక్కు మహిళ అని నేను అనుకుంటున్నాను. నేను సో తెలంగాణ అంటే నేను కూడా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నా, నేను కూడా బలమనే నేను అనుకున్నాను. మీరు సాధారణ అన్నందుకు పోనీ మీ ఈగో సాటిస్ఫై చేద్దాము. సిద్దిపేట నుంచే పోటీ చేయదలుచుకుంటే సిద్దిపేట నియోజకవర్గం పైన అంటే మీకు జన్మనిచ్చిన మీ నియోజకవర్గం పైన ఎలాంటి విజన్ ఉంది? అంటే మీకు మీ పార్టీ అజెండా పక్కన పెట్టండి, మీ పార్టీ ఎన్నికల అజెండా మీరు పక్కన పెట్టేస్తే సిద్దిపేట మీద మీకున్న విజన్ ఏంటి? అసలుకు సిద్దిపేటలో ఎన్ని నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సిద్దిపేట మొత్తం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇప్పుడు అడిగాను అనుకున్న క్వశ్చన్. సో మాకు ఒక 4 మండలాలు ఉన్నాయి సిద్దిపేట అంటే, ఒక 85 గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి గ్రామం నుంచి కూడా జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీ ఇవ్వాలి మనము. ప్రతి మండలంలో కూడా మంచిగా మనం అనుకున్నట్టు ఒక క్లస్టర్ ఏదో ఒకటి, ఒక హబ్, ఒక దగ్గర ఐటీ పెడితే ఇంకో దగ్గర ఒక పారిశ్రామిక వాడ, ఇంకో దగ్గర ఇంకొకటి పెట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అది ప్రభుత్వ భాగస్వామ్యమో ప్రైవేట్ భాగస్వామ్యంతోనో ఏదో ఒకటి చేసి మనం అనుకుంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం చేయొచ్చు. మనం అంకిత భావంతో పనిచేయాలనుకుంటే నా ప్రాంత ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళని ఏమంటారు, మనం మంచి ఎడ్యుకేషన్ అందించే దిశగా ఇప్పుడు ఆడున్న కాలేజీలకి ఇంకా అనుసంధానంగా వాట్ బెటర్ వీ క్యాన్ డూ. మన ఎంబీఏ కాలేజీలు తీసుకురావచ్చు, ఇంకా ఒక మెడికల్ కాలేజ్ ఉంది, అది 4 దిక్కులా చేయొచ్చు. ఇప్పుడు ఒక దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, దాని పక్క పంటే ఇంకోటి పెడితేవి ఏరియా హాస్పిటల్స్ అన్ని 4 దిక్కులు ఉండాలి. ప్రజలకు ఒక 15 నిమిషాలలో రీచ్ అయ్యేటట్టు ఉండాలి ఏది కానీ, అమ్యూనిటీస్కి అట్లాంటివన్నీ చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch